సుంకాలతో మళ్లీ డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతున్నాడు. భారత్పై ఇప్పటికే 50% సుంకాలను విధించాడు. ఇప్పుడు మరిన్ని సుంకాలను విధిస్తామంటూ బెదిరిస్తున్నాడు. రష్యా క్రూడ్ కొనుగోళ్లను ఆపాలని ట్రంప్ టీం తెగ బెదిరిస్తోంది. కానీ భారత్ మాత్రం ఈ బెదిరింపులకు భయపడడం లేదు. రష్యాతో మరింత బలమైన సంబంధాలను ఏర్పరచుకునేందుకే ఢిల్లీ మొగ్గు చూపుతుంది. అదే సమయంలో అమెరికాతో వాణిజ్య చర్చలను కూడా భారత్ కొనసాగిస్తుంది. ఒప్పందం కుదిరితే సరి, లేదంటే జానేదో అంటోంది. 2-3 విడతల ఆంక్షలకు రెడీగా ఉండు భారత్ అంటూ ట్రంప్ వార్నింగ్స్ ఇస్తున్నాడు. అమెరికా భారత్ సంక్షోభం ఎటువైపు వెళ్తుంది? ట్రంప్ మళ్లీ సుంకాలను విధిస్తాడా? ఈ సుంకాల యుద్ధంలో అంతిమంగా ఎవరికి ప్రయోజనం? లెట్స్ వాచ్. భారత్పై ట్రంప్ మళ్లీ టారిఫ్ అటాక్ చేస్తాడా? రష్యా స్నేహాన్ని భారత్ స్ట్రాంగ్ గా మారుస్తోందా? భారత్తో ట్రేడ్ డీల్ ట్రంప్కు కూడా కీలకమా? సుంకాల రాక్షసుడు డొనాల్డ్ ట్రంప్ శివాలూగుతున్నాడు. భారత్పై అమెరికా అధ్యక్షుడు మళ్లీ పాత విమర్శలను ఎక్కుపెడుతున్నాడు. అమెరికాతో భారత వాణిజ్యంపై మళ్లీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. భారత్తో అమెరికా చాలా కాలంగా కలిసే ఉన్నామంటూనే ట్రంప్ కాటేయడానికి సిద్ధమవుతున్నాడు. చాలా ఏళ్లుగా భారత్తో వాణిజ్య సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ మండిపడ్డాడు. ఆ తర్వాత మళ్లీ విమర్శలను సంధించాడు. అమెరికా నుంచి భారీగా సుంకాలను భారత్ వసూలు చేస్తోందని మళ్లీ ఆరోపించాడు. సుంకాల్లో భారత్ నంబర్ 1 గా ఉందంటూ విమర్శించాడు. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితిలో మార్పు వచ్చిందన్నాడు. ఆ తర్వాత హార్లీ డేవిడ్సన్ గురించి ప్రస్తావించాడు. ఈ కంపెనీ భారత్లో భారీ సుంకాలను ఎదుర్కొన్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చాడు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు కూడా హార్లీ డేవిడ్సన్ పై సుంకాల గురించి భారత్పై విమర్శలు గుప్పించాడు. ఇప్పుడు కూడా మళ్లీ అదే బైకుల గురించి మాట్లాడుతున్నాడు. తను భారత్పై ఎందుకు సుంకాలను విధించాడో సమర్థించుకునేందుకు హార్లీ డేవిడ్సన్ ఉదాహరణగా ట్రంప్ చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ బైక్లను భారత్లో విక్రయించడం లేదని ట్రంప్ తెలిపాడు. ఆ బైకులపై 200% సుంకాలను భారత్ విధించిందంటూ నిందించాడు. ఈ సుంకాల కారణంగానే గత్యంతరం లేక హార్లీ డేవిడ్సన్ ఇండియాలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు వాపోయాడు. Harley Davidson couldn't sell into India. There was a 200% tariff on a motorcycle. So what happens? Harley Davidson went to India and built a motorcycle plant. నిజానికి ట్రంప్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తనకే తెలియదు. భారత్పై సుంకాలను సమర్థించుకోవడానికి ఏవో కాకమ్మ కథలు చెబుతున్నాడు. నిజానికి హార్లీ డేవిడ్సన్ బైకులపై భారత్ 50 నుంచి 100% సుంకాలను మాత్రమే విధించింది. కేవలం అరుదైన బైకులపై దిగుమతి చేసుకునే మార్గం ఆధారంగా మాత్రమే 200% సుంకాలను విధించింది. 2018లో ట్రంప్ ఒత్తిడితో ఈ బైకులపై 100% ఉన్న సుంకాలను భారత్ 50%కి తగ్గించింది. అయినా సరే ట్రంప్ మాత్రం మళ్లీ పాతపాటే పాడుతున్నాడు. 50% పన్నులు కూడా తప్పించుకోవడానికి హార్లీ డేవిడ్సన్ భారత్లోని హర్యానాలో ప్లాంట్ ఏర్పాటు చేసింది. కానీ ఆ బైకులకు భారత్లో ఆశించినంత డిమాండ్ లేదు. దీంతో 2020లో భారత్లోని ప్లాంట్ను మూసేసుకుంది. దీని కారణం ఆ బైకుల ఖరీదు ఎక్కువగా ఉండడమే. హార్లీ డేవిడ్సన్ బైకుల ధర 5 లక్షల రూపాయల నుంచి మొదలై 20 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. నిజానికి ఈ ధరకు భారత్లో కార్లను కొనుగోలు చేయొచ్చు. భారత్లో ₹1,00,000 అద్భుతమైన బైకులు లభిస్తున్నాయి. అలాంటప్పుడు హార్లీ డేవిడ్సన్ కొనుగోలు చేసేందుకు ఎవరు ఇష్టపడతారు? ఈ నిజాలను ట్రంప్ మాత్రం తెలుసుకోడు. ప్రస్తుతం భారత్పై ట్రంప్ 50% ప్రతీకార సుంకాలను విధించాడు. వీటిపై ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు వెనక్కి తగ్గడం లేదు. అదే సమయంలో అమెరికాతో భారత్ చర్చలను మాత్రం కొనసాగిస్తున్నట్టు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అమెరికాతో వాణిజ్య చర్చలకు పీయూష్ గోయల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వచ్చే నవంబర్లో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని గోయల్ చెప్పారు. అదే సమయంలో భారత్ మాత్రం తన సొంత ప్రయోజనాలు, ఆసక్తులపై రాజీ పడేందుకు సిద్ధంగా లేదు. వ్యవసాయం, డైరీ, మత్స్య రంగాల్లో అమెరికా దిగుమతులకు తలుపులు తెరిచేందుకు అంగీకరించడం లేదు. నిజానికి వాణిజ్య ఒప్పందంలో అమెరికా ఈ 3 రంగాల ఉత్పత్తులపైనే గట్టిగా పట్టుబడుతోంది. 2 దేశాల మధ్య వివాదానికి కూడా ఇవే కారణం. ఈ 3 రంగాల ఉత్పత్తుల్ని భారత్కు 0 సుంకాలతో ఎగుమతి చేయాలని ట్రంప్ పట్టుబడుతున్నాడు. కానీ భారత్ మాత్రం అందుకు సస్యమిరా అంటోంది. ఎందుకంటే భారత్లో వ్యవసాయం, డైరీ, మత్స్య రంగాల్లో లక్షల మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు రాజకీయంగా కూడా అత్యంత సున్నితమైన అంశాలు ఈ 3 రంగాలు. అందుకే అమెరికన్ కంపెనీలకు ఈ రంగాల్లో అనుమతిని భారత్ ఇవ్వడం లేదు. అందుకే 2 దేశాల మధ్య వాణిజ్య చర్చలు సఫలం కాలేదు. ఇప్పుడు ఇరు దేశాలు మధ్య మార్గంపై దృష్టి సారించాయి. సింపుల్ గా చెప్పాలంటే అమెరికాతో చర్చలు జరుపుతూనే భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అదే సమయంలో భారత్ను టార్గెట్ చేయడానికి అమెరికా రష్యన్ ఆయిల్ను సాకుగా చూపుతోంది.
ట్రంప్ టీం పదే పదే ఇండియాపై విమర్శలు గుప్పిస్తోంది. రష్యన్ చమురును కొంటున్న భారత్పై ట్రంప్ టీం అటాక్ చేస్తోంది. ఉక్రెయిన్పై మాస్కో యుద్ధం చేయడానికి భారత్ సహకరిస్తోందంటూ ఆరోపిస్తున్నారు. కానీ అమెరికన్ల బెదిరింపులు ఎలాంటి ప్రభావం చూపడం లేదని తెలిస్తే ఎలా స్పందిస్తారు మరి? ఎందుకంటే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను కొనసాగిస్తోంది. అమెరికాతో భారత్ ఉద్రిక్తతల్ని సద్వినియోగం చేసుకోవాలని రష్యా యోచిస్తోంది. భారత్కు ఎగుమతి చేసే చమురు ధరల్ని తగ్గిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్కు మరిన్ని డిస్కౌంట్ను ఇస్తోంది. బ్యారెల్ ధరపై $3 నుంచి $4 రష్యా తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి భారత్ కొనుగోలుదారులు ఇప్పటికే బ్యారెల్పై 2.5% డిస్కౌంట్పై రష్యా చమురును విక్రయిస్తోంది. ప్రస్తుతం డిస్కౌంట్ను రెట్టింపు చేసే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల డెలివరీని కూడా వేగవంతం చేయడానికి రష్యా సిద్ధమైంది. 2018లో యూనిట్లను రష్యా నుంచి కొనుగోలుకు భారత్ ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు మాస్కో కేవలం 3 యూనిట్లు మాత్రమే డెలివరీ ఇచ్చింది. మిగిలిన 2 యూనిట్లు 2026, 2027లో భారత్కు డెలివరీ చేస్తామని రష్యా హామీ ఇచ్చింది. టియాన్జిన్లోని SCO సదస్సు తర్వాత రష్యా ఈ విషయాన్ని ప్రకటించింది. SCO అంటే షాంఘై సహకార సంస్థ. SCO సదస్సు సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ను ప్రధాని మోడీ కలిశారు. SCO సదస్సుకు ముందు ఇరువురు నాయకులు కలిసి కారులో వెళ్లారు. ఆ తర్వాత ఇరువురు నాయకులు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో కలిసి మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో రష్యన్ అధ్యక్షుడు భారత్ను సందర్శించనున్నారు. అంటే రష్యాతో వాణిజ్యం విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్ స్పష్టంగా చెబుతోంది. ట్రంప్ బెదిరింపుల్ని ఏమాత్రం లెక్క చేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇదే ట్రంప్కు మింగుడు పడ్డం లేదు. అందుకే మళ్లీ ట్రంప్ రెచ్చిపోతున్నాడు. భారత్పై సుంకాల డ్రామా ఇంకా ముగిసిపోలేదు అంటున్నాడు. భారత్పై సుంకాలు కేవలం ప్రారంభం మాత్రమే అంటున్నాడు. 2, 3వ విడత సుంకాలను తాను భారత్పై విధించలేదని అంటున్నాడు. సుంకాలతో భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు అమెరికాను చంపేస్తున్నాయని ట్రంప్ ఆరోపించాడు. భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగానే అమెరికా ఎక్కువ వాణిజ్యం చేయలేకపోయిందని ట్రంప్ విమర్శించాడు. అమెరికన్ల పిచ్చితనంతోనే భారత్పై సుంకాలను విధించలేదు అన్నాడు. ట్రంప్ బెదిరింపులు, రష్యా చమురు కొనుగోళ్లు ఇలాగే కొనసాగితే అమెరికాతో భారత్ వాణిజ్య ప్రతిష్టంభన పరిష్కారం అవుతుందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. నిజానికి అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం కూడా అంత సులువేం కాదు. కానీ ప్రతిష్టంభన కొనసాగితే మాత్రం పుతిన్కు ప్రయోజనం కలుగుతుంది. ట్రంప్కు నిరుత్సాహం, నిరాశ పెరుగుతాయి. ఇప్పటికే అవి ట్రంప్లో బయటపడుతున్నాయి. భారత్పై ట్రంప్ విధిస్తున్న సుంకాలు కేవలం ఒత్తిడిని పెంచేందుకు మాత్రమే. ఇప్పుడు వాణిజ్య ఒప్పందం భారత్కి ఎంత ముఖ్యమో అమెరికాకు కూడా అంతే కీలకం. భారత్ దూరమైతే ఆసియాలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్తో సంబంధాలను అమెరికా పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ వాషింగ్టన్ ఘర్షణకే సిద్ధమైతే మాత్రం భారత్ వెనక్కి తగ్గే అవకాశం లేదు.